నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది. మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఉద్యోగాలు మారిపోయాయి. అందరి ఆలోచన విధానం మారిపోయింది. దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. కరోనా టైంలో చాలామంది షుగర్‌కి గురయ్యారు. స్టెరాయిడ్స్ వాడడం వల్ల గానివ్వండి, ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి. సరే ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టినా గానీ, ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలామంది ఎర్లీ ఏజ్‌లోనే షుగర్ బారిన పడుతున్నారు. మరి ఒక 1 మంత్ అయింది. 2 మంత్స్ అయింది. చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారు. లేదంటే ఒక 6 మంత్స్ లోపు డిటెక్ట్ అయింది. వాళ్ళు టాబ్లెట్ యూజ్ చేయాలా? యూజ్ చేయొద్దా? వాళ్ళు ఎలాంటి జీవనశైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? లేదా కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నేచురల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. ఆ! సార్ అయితే మీరింతకు ముందు చూసిన అంటే మీరు చాలా ఏళ్లుగా మీరు ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 30స్‌లోనే ఎర్లీగానే షుగర్ అవును. డిటెక్ట్ అవుతుంది. అవునమ్మా. మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే. కరోనా టైంలో వచ్చింది. మేము హ్మ్. అసలు తెలుసుకోలేకపోయాము. హ్మ్. 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నారు చాలామంది. అవునమ్మా. అవును. సరే వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే, ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మెడికేషన్ యూజ్ అవును. చేయాలా? హ్మ్. వాళ్ళ జీవనశైలి ఎలా ఉండాలి? అవునమ్మా. హ్మ్. మంచి ప్రశ్నమ్మా. ఎర్లీగా అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు గానీ, హ్మ్. ఒక 2, 3 నెలలు, 6 నెలలు ఇలా వచ్చినోళ్ళమ్మా, వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మా షుగర్‌లో. హ్మ్. వ్యాయామం గానీ, వాకింగ్. హ్మ్. ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే, మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పిందయితే, హ్మ్. ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా! హ్మ్. ఒక 25 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు హ్మ్. వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్‌ని బట్టి హ్మ్. మిక్సీలో కొట్టుకొని చక్కగా గుడ్డలో పిండేసుకున్నామా, ఆ రసం తాగేసి కాకరకాయ రసం. కాకరకాయ రసం. హ్మ్. వాకింగ్‌కి ఎళ్ళాలమ్మా. హ్మ్. ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి ఉన్న ప్రదేశాలుంటే చాలా మంచిదమ్మా. ఏదైనా పార్కు, మన కాళ్ళకి గడ్డి తగిలేలాగా. గడ్డి తగిలేలాగా. ఆ! బూట్లు, భూమితో జోళ్ళు టచ్ ఉండేలాగా. ఇప్పేసి హ్మ్. షూస్ గానీ, చెప్పల్స్ గానీ లేకుండా అమ్మా, హ్మ్. మెత్తగా గడ్డితోటున్న ఇప్పుడు కార్పెట్‌లా అని అంటున్నారు కదా! అలాంటియి ఉన్న పార్కుని చూసుకునమ్మా, హ్మ్. ఆ గడ్డి మీద నడిస్తే ఆళ్ళ స్ట్రెంగ్త్‌ని బట్టి, వాళ్ళ వయసుని బట్టి హ్మ్. నడవలేరు. హ్మ్. అట్‌లీస్ట్ దాని మీద నుంచోవాలమ్మా కాసేపు. హ్మ్. లేపోతే కుర్చీలో కూర్చునైనా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి, ఆ కాళ్ళు అక్కడికి, ఇక్కడికి మారుస్తూ ఉండాలి. ఒకే ప్లేస్‌లో వదిలేయకండా. హ్మ్. రకరకాల డైరెక్షన్‌లో యేసుకొని కూర్చుంటామంటే, హ్మ్. ఆ గడ్డి అనేది, ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల, హ్మ్. మనలో ఉన్న అనేక రకాల నెగెటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా. ఓకే. ఈ కాకరకాయ రసం తాగడం వల్ల హ్మ్. మీకు ప్యాంక్రియాస్ గానీ, లివర్ గానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి, హ్మ్. మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. హ్మ్. ఇది చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. అదే విధంగా వ్యాయామం చేయడం హ్మ్. షుగర్ వచ్చాక చేసి కన్నా, వ్యాయామం అనేది డైలీ చేసే వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ తక్కువగా ఉంటది. పర్సెంటేజ్‌లో వస్తుందమ్మా. హ్మ్. షుగర్ కాకపోయినా ఏదైనా వ్యాధులు గూడా తక్కువగా వస్తూ తక్కువగా ఉంటాయి. వస్తాయి. హ్మ్. శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి. హ్మ్. ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్‌కి మీరన్నట్టుగా హ్మ్. అవసరం. హ్మ్. యోగా అవనివ్వండి, లేతే ఒక మంచి గేమ్ అలసిపోయేలా గేమ్స్ ఆడడం అవనివ్వండి, హ్మ్. ఇంకోటి అవనివ్వండి, ఇయన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఓకే. నెక్స్ట్ మెంతులు కూడా మెంతులు. పనిచేస్తాయి. హ్మ్. ఆ మెంతులనేది చాలామంది తెలియక నములుతారమ్మా. హ్మ్. నమలకూడదు. నైట్ నానబెట్టేసుకున్నవి నైట్ నమలొద్దు. నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. హ్మ్. ఒక 100 ఎంఎల్ వాటర్‌లో ఒక స్పూను, హ్మ్. ఎక్కువగా మీకు షుగర్ ఉంటే 2 స్పూన్‌లేసుకోండి. హ్మ్. అది కూడా ఆస్తమా ఉన్నవాళ్ళు, హ్మ్. విపరీతమైన చలవ అంటే వాతం, కఫం బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి. హ్మ్. వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా. హ్మ్. మీ శరీర తత్వాన్ని తెలుసుకొని మాత్రమే హ్మ్. ఆ డోసేజ్ నిర్ణయించుకొని హ్మ్. ఎర్లీ మార్నింగ్ లేసి ఆ నాని ఉంటాయి కదమ్మా! హ్మ్. గిరగిరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్‌గా మింగేయటమే డైరెక్ట్. వాటర్‌తోటి పాటు. ఓకే. మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఓకే. అదే విధంగా హ్మ్. నేరేడు చెట్టు, హ్మ్. దాని ఆకులు గాని, దాని బార్క్ గాని, దాని హ్మ్. గింజలు గాని, హ్మ్. ఈ 3 ఏదైనా వాడుకోవచ్చమ్మా. దాని చిగుర్లు గాని, హ్మ్. చక్కగా చిగుళ్ళైతే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు 2, 3 మాత్రలు ఒక బఠానీ, వే వేరుశెనగ గుండు సైజులో కట్టుకొని మింగేస్తే రోజు మింగొచ్చు. హ్మ్. మింగితే కూడా పరగడుపున లెగ్గానే పడుకునేటప్పుడు మింగుతామంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే. అదే విధంగా నేరేడు విత్తు ఏదైతే ఉందో, హ్మ్. ఆ సీడ్‌ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా. హ్మ్. చక్కగా మెత్తగా మైదా పిండిలాగా పౌడర్ లాగా కొట్టుకొని, చేసేసి లేదంటే కషాయం కాసుకొని, కచ్చా పచ్చాగా కొట్టుకొని కషాయం కాసుకొని, హ్మ్. ఆ కషాయం టీ, కాఫీల్లో కలుపుకొని కూడా తాగొచ్చమ్మా. వగరుగా ఉంటుంది. బాగుంటుంది కూడా టేస్ట్ మీకు. హ్మ్. లేదు నేరేడు అలా గింజలు. హ్మ్. చూర్ణంగా కలుపుకొని, హ్మ్. మీరు ఒక జావలా కలుపుకొని కూడా తాగొచ్చమ్మా అది. హ్మ్. కషాయం కిందకి తేరిపోయిందనుకోండి, పై కషాయం తాగండి. హ్మ్. కలిసిపోతే కనుక పూర్తిగా తాగేయండి. హ్మ్. తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుందమ్మా. హ్మ్. అదే విధంగా
ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుందమ్మా. ఉమ్, అలాగే వీళ్ళు లివర్ చెడిపోయి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉమ్, అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం, ఉమ్, భయంకరమైన కారం తినటం, ఉమ్, అతిగా ఉప్పు తినటం, ఉమ్, లేకపోతే ఆకలి లేకపోయినా విపరీతంగా తినేయటం, ఉమ్, ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల, లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుందమ్మా. ఉమ్, ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ ఉమ్. టాక్సిన్స్ ప్యాంక్రియాస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం. ఓ, అప్పుడు అది గట్టిపడడం వల్ల ఉమ్, మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా, ఉమ్, పురుగు మందులు, ఎరువులు అతిగా వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా ఉమ్, వ్యాయామం లేకపోవడం, నడిచనే వాళ్ళు లేరు. పల్లెటూరులో చూసిన ఉమ్. వాడి ఇంటికి పక్కనే ఒక 100 గజాల్లో పొలం ఉంటే 100 గజాల కోసం బండి తీసుకుని బండి వెళ్తున్నాడు. తీసుకొని వెళ్తున్నారు. అంతే తప్ప పనికి 100 వెళ్ళే వాళ్ళు గజాలు కూడా కూడా ఆటోలు నడవట్ల లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. లేదు. ఉమ్, అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం, ఉమ్, అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం. ఉమ్, తిన్న తర్వాత యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో 2-3 గంటలకి యాప్పివ్వాలి ఉమ్. అట్లీస్ట్ పడుకోవడానికి, 2 మినిమం గంటలు. 2 గంటలు. ఉమ్, ఇవ్వట్లేదు కదా. రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం. ఉమ్, సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు, సాగని వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఉమ్, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఉమ్, ఈ సీరియల్ పెట్టి కూర్చుని రాత్రి 12కి తినటం, భోజనం ఉమ్, లేట్గా తినటం, ఉమ్. ఉదయం 9కి లేవడం. నిజంగా సార్ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది. చాలా అసలు లేట్ గా పల్లెటూరులో తిని భర్తకు పడుకోవడం. భోజనం పెట్టి వాళ్ళు ఉమ్, 190 మంది లేరమ్మా. ఉమ్, టీవీ దగ్గర కూర్చుంటున్నారు. లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ ఉమ్, అప్పుడు టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ ఉమ్, ఆ టీవీ చూస్తానే. ఉమ్, వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు, కూర తింటున్నారో తెలియదు, పప్పు తింటున్నారో తెలియదు, మజ్జిగానం తింటున్నారో తెలియదు. ఉమ్, ఆ విధంగా ఉమ్, అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పనిచేయదు మా బాడీకి. ఉమ్, ఆ టేస్ట్ కానీ, ఆ స్మెల్ కానీ, ఉమ్, ఆ రికగ్నైజేషన్, నేను పప్పు తింటున్నానా, ఉప్పు తింటున్నానా, ఉమ్, లేకపోతే ఆకుకూర తింటున్నానా, వంకాయ తింటున్నానా, బీరకాయ తింటున్నానా, ఆ ఫీలింగ్ లేకుండా తినటం వల్ల అది శరీరానికి వంట పట్టదమ్మా. ఉమ్, ఉమ్, లేకపోతే అరగదు. ఉమ్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, కొలెస్ట్రాల్, అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట. ఉమ్, అదే మీరు సాయంత్రం 6 లోపల తినేయండి, ఉమ్, లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి, ఉమ్, కాలాన్ని బట్టి మీ టైంని మార్చుకోండి, మీకు జబ్బు అనేది చాలా దూరం అయిపోతుంది. ఉమ్. మీరు పడుకోవడం 2-3 గంటలు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి. అవును. ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామా మనం, ఉమ్, ఏదైతే మనం మోడర్న్ అనుకుని మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు పాడు చేసుకుంటున్నాం. చేసుకుంటున్నామో, ఉమ్, దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ ఉమ్, పూర్వకాలం ఎలా తినేవారు, ఉమ్, ఏం చేసేవారు, ఉమ్, ఆ సిస్టంలోకి వెళ్ళిపోయామ్మా. ఉమ్, ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట, భలే చెప్తున్నాడు ఈడు, ఎవడో చేదస్తున్నాడు, ఇడికి పెచ్చ, ఉమ్. రకరకాల కామెంట్స్ అమ్మ. ఉమ్. నోరు మందే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు. అవును, అవును. కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది. ఉమ్, అలాగ ఆచరించమ్మా, వ్యాయామం అనేది చేసి ఫిజికల్గాని మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎస్, నాకు షుగర్ రాదు. ఉమ్, అలాగే ఇప్పుడు మీరు అడిగారు, దాని సిగ్నల్స్ ఏమీ లేవు, లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్టలేదు, మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. ఉమ్, అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా. ఉమ్, కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి. ఉమ్, కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఉమ్, అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఉమ్, ఓ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, ఒక గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు, రోజు 2-3 గంటలు, ఉమ్. అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్గా చూడాలి మనం. ఓకే. అలాగే ఒక ఐడియల్గా ఉన్నాడు, బాగా ఫ్యాటీగా ఉన్నాడు, అసలు కష్టపడరు, ఉమ్, ఇమ్యూనిటీ లేదు బాడీలో, అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి. ఉమ్. మరి ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా. అవును. ఇప్పుడు బీపీ ఉందమ్మా, ఉమ్, 120 దాటితే ట్యాబ్లెట్ అంటాం. మరి 250 ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు, ఉమ్, వాళ్ళకి రెగ్యులర్గా అలాగే ఉంటుందంట. ఉమ్, అసలు మీకు మందు అక్కర్లేదండి, మీ నేచర్ అయితే ఉంటుంది, వెళ్ళిపోండి ఉమ్, అన్నాను నేను. ఉమ్, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని, ఏమి ఇబ్బంది లేదు సార్ అని. ఉమ్, తలపోటు ఉందా, ఏమీ లేదు. కళ్ళు తిరుగుతున్నా, ఏమీ లేదు. ఉమ్, ఎప్పటి నుంచి ఉంది నాకు తెలియదు. ఉమ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు, అయ్యబాబు చచ్చిపోతా అన్నారు, భయపడి మీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. ఓకే. అది మీకు చిన్నప్పటి నుంచి ఉండి ఉండొచ్చు. అది ఉమ్, అందరి బాడీలు ఒకలా ఉండవు కదమ్మా. అవును. అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలమ్మా. ఉమ్, ఆ విధంగా మనం స్టార్టింగ్లోనే మనం జాగ్రత్త పడితే కనుక ఉమ్, వ్యాయామం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, ఉమ్, మాకే ఎంతోమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, ఉమ్, సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను, లేకపోతే నేరేడు గింజల పౌడర్ తింటున్నాను, లేకపోతే పొడపత్రి తింటున్నా, ఉమ్, లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా, ఇవన్నీ కలిపి తింటున్నాను. ఉమ్, వాళ్ళే మాకు వైద్యం చెప్తూ ఉంటారమ్మా. ఉమ్, నాకు తగ్గిందని కూడా చెప్తారు, చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి, మీకు మందొద్దు అంటూ ఉంటాను. ఉమ్, వాళ్ళే చెప్తూ ఉంటారు, మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది, ఉమ్,
టాబ్లెట్ మొదలుపెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి హ్మ్. ఇలా వాడుకున్నాం అంటే మాకు పూర్తిగా తగ్గిపోయిందని తగ్గిపోయింది. చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారమ్మా. ఓకే. ఇలా వాడుకున్నాం 2 ఏళ్ల క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సార్ అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది? అలా ఉంటుందా? లేకపోతే వాళ్ళ శరీర తత్వంని బట్టి శరీర ఉంటుందా? తత్వాన్ని బట్టి శరీరం. ఏదైనా ఆధారపడి ఉంటుందమ్మా. హ్మ్. ఆ శరీర తత్వం అనేదే హ్మ్. మెయిన్ అమ్మ ఇక్కడ. ఓకే. ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఎనాటమీ అంటాం. హ్మ్. అదే ఏదన్నా శరీర నిదానం అని ఉంటుంది. హ్మ్. అలాగా ఓకే. ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. ఇందులో కూడా ఎనాటమీ ఉంటుంది ఆయుర్వేదంలో కూడా. హ్మ్. ఎనాటమీ ఉంటుంది, పెడియాట్రిషియన్ ఉంటుంది, హ్మ్. లేకపోతే ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళనేమో అది ఉంటుంది. హ్మ్. అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా. హ్మ్. ఆ సబ్జెక్ట్‌ని బట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఓకే. అలాగా అందులో కూడా అన్నీ ఉన్నాయమ్మా. జంతు ఆయుర్వేదం ఉంది, వృక్ష ఆయుర్వేదం ఉంది, హ్మ్. జంతువులకి ఎలాంటి మందులు ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా! హ్మ్. ఆళ్ళు విద్యలో చాలా గొప్పవాళ్ళని చెప్తారు. హ్మ్. వాళ్ళు అశ్వాల్ని ఎలా పెంచాలి? ఆటిలికి ఏ మందులు ఇవ్వాలి? ఏ జబ్బొస్తే ఏది ఇవ్వాలి? ఆటిల్ని ఎలా తోలాలి? హ్మ్. అది ఎలా మాట్లాడితే ఆటిలతోటి ప్రేమగా ఉంది? ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది. ఎళ్తుంది? హ్మ్. అది కూడా ఒక పార్ట్ అమ్మా. హ్మ్. అలాగా ఏనుగులకి ఏ మందివ్వాలి? ఆవులకి ఏ మందివ్వాలి? హ్మ్. అలాగా అయన్నీ పూర్వం ఉండేది ఆయుర్వేదం. జంతు ఆయుర్వేదం ఉండేది, వృక్ష హ్మ్. ఆయుర్వేదం ఉండేది. హ్మ్. అన్నీ ఉండేయి అందులో. ఓకే. హ్మ్. సార్ నిజంగా మీరు చెప్పినట్టు 1 మంత్ అవ్వనివ్వండి, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అవ్వని, 10 ఇయర్స్ అవ్వనివ్వండి, వాళ్ళ బాడీ టైప్ నుంచి మనం షుగర్‌ననేది వాళ్ళ శరీరతత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అవును. మెడికేషన్‌కనే అవును. దాని మీద ఉంటుంది. అవును. అండ్ అలాగే మీరొక మాట అన్నారు. మానసికంగా, శారీరకంగా గూడా మనం సిద్ధంగా ఉండాలి. మనకి అవును. షుగర్ రాదు, అవును. తగ్గుతుంది అని చెప్పి. అనుకుంటే తగ్గుతుందమ్మా. హ్మ్. మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసేది. హ్మ్. మీరు పాజిటివ్ థింకింగ్‌గా ఉంటే హ్మ్. చిన్న చిన్న చిట్టాలు వాడుకున్నా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఆ! ఓకే. ఆ! సో, ఇదండి మన మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి ఫస్ట్. ఏదైనా మన లైఫ్‌లో ఏది సాధించాలన్నా, ఒక డిసీజ్ తగ్గాలన్నా, లైఫ్‌లో ఒక గోల్ సెట్ చేసుకొని ముందుకెళ్ళాలన్నా మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ షుగర్ విషయంలో గానీ, ఏదైనా గానీ మన డిసీజ్ విషయంలో గూడా అదే పనికొస్తుంది. సార్ నిజంగా ఈరోజు చాలా, చాలా విలువైన సమాచారం అయితే ఇచ్చారు. థాంక్ యూ సార్. నమస్తే అమ్మా. హ్మ్.